బ్రేకింగ్ న్యూస్ తాటికొండ రాజయ్యకు కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజయ్య కలిశారు. రాజయ్యకు స్టేషన్ గణపూర్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. వరంగల్ ఎంపీగా సుధీర్ కుమార్ను గెలిపించాలి అని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ గణపూర్ టికెట్ను రాజయ్యకు ఇవ్వకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వదిలి బయటకు వచ్చేశారు. కానీ రాజయ్య ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు ఎంపీ టికెట్ ఇస్తారు అని ఆశించారు. కడియం కావ్య కాంగ్రెస్లో చేరడంతో మళ్ళీ రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళి వరంగల్ ఎంపీ టికెట్ను బీఆర్ఎస్ నుంచి తనకు తెచ్చుకోవాలి అని భావించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిని అనౌన్స్ చేసే సమయంలో కూడా రాజయ్య వెళ్తూ ఉన్నారు. కేసీఆర్ను కలవడానికి వెళ్తూ మార్గ మధ్యంలో ఒక చోట ఆగిపోయారు. తన పేరును అనౌన్స్ చేస్తారు అని ఆశించారు. తన పేరుని అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళి కలవాలి అని సగం దూరం వరకు వచ్చి ఆయన కూర్చున్నారు. అయితే అక్కడ సుధీర్ కుమార్కు ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్కు టికెట్ను కేటాయించడంతో రాజయ్య మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈరోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాజయ్య తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన ఫామ్ హౌస్లో కలిశారు. ఈ నేపథ్యంలో ఆయనకు స్టేషన్ గణపూర్ బాధ్యతలను అప్పగించారు. వరంగల్ ఎంపీగా సుధీర్ కుమార్ను గెలిపించాలి అని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. స్టేషన్ గణపూర్కు ఉప ఎన్నిక వస్తుంది అని కేసీఆర్ అంటూ ఉన్నారు. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉన్నారు. స్టేషన్ గణపూర్కు ఉప ఎన్నిక వస్తుంది. స్టేషన్ గణపూర్ టికెట్ రాజయ్యకి ఇస్తాం. స్టేషన్ గణపూర్కు రాజయ్య అవసరం ఉంది అని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను రాజయ్య వీడియారు. కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరికతో తిరిగి బీఆర్ఎస్ గూటికి రాజయ్య వచ్చారు. ఈ పరిణామంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో తనకు తగినంత గుర్తింపు రాలేదు, ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించలేకపోయారన్నటువంటి ఒక ఆవేదనతో తాటికొండ రాజయ్య సొంత గూటిని వదిలి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మళ్ళీ విధి లేని పరిస్థితులలో మళ్ళీ అలాగే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అంటే తటస్థంగా ఉన్నారు. అయితే కడియం కావ్యకు ఈ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మళ్ళీ తనకు ఎంపీ టికెట్ కేటాయిస్తారేమన్నటువంటి ఒక ఆలోచనతోటి తాటికొండ రాజయ్య కూడా మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడే కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంది. మొన్నటిదాకా తాటికొండ రాజయ్యకి టికెట్ వస్తుందని చెప్పి ఊరించినటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో అనూహ్యంగా డాక్టర్ సుధీర్ కుమార్ కు ఈ టికెట్ రావడంతో కొంత ఒక నిస్తేజమైనటువంటి వాతావరణంలోకి రాజయ్య వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే అనేక రాజకీయ సమీకరణాలు ఎలాగైనా సరే పార్టీని బలోపేతం చేయాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ వర్గాలు, అటు కాంగ్రెస్ వర్గాలు, మరోవైపు బీజేపీ వర్గాలు ఖచ్చితంగా ఈసారి సీటు గెలుపు ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి వివిధ పార్టీలకు వలసలు పెరుగుతున్నాయి. ఇటు బీజేపీలోకి అలాగే కాంగ్రెస్ లోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు టికెట్ ఆశించి భంగపడ్డటువంటి రాజయ్య కూడా ఒక వెళ్తే అనూహ్య పరిణామాలు వ్యతిరేకంగా ఉంటాయి, మళ్ళీ ఒక తక్కువ ఓట్లు తమకు పడతాయన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళని కూడా కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. దానికి రాజయ్యకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో మనము ఒక కలిసికట్టుగా పనిచేసే తప్ప మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి బయటపడేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి మనం ఇప్పుడు కష్టపడ్డా సరే రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఒక భరోసా రాజయ్యకు కల్పించిన తర్వాత రాజయ్య కూడా తను ఖచ్చితంగా ఈ సపోర్ట్ చేస్తారన్నటువంటి ఒక హామీ తీసుకున్నారు. ఆ తర్వాతే మర్యాద పూర్వకంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక వస్తుంది, రాజయ్య అవసరం స్టేషన్ గన్పూర్కు ఉంది అని కేసీఆర్ అంటూ ఉన్నారు. ఉప ఎన్నిక వచ్చే సంకేతాలు ఉన్నాయా? అయితే ఇప్పటికే వివిధ పార్టీలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఉప ఎన్నిక వస్తుందన్నటువంటి ఒక భరోసా మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో నింపుతున్నారు. కానీ ఇక్కడ కడియం శ్రీహరి కూడా ముందస్తు జాగ్రత్తగా ఇప్పుడు వరకు మనము గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ నుండి వలసలు కాంగ్రెస్ పార్టీలోకి విపరీతంగా వెళ్తున్నాయి. ఎందుకంటే ఒక అసమ్మతిని మనము తప్పించుకోవాలి, అసమ్మతి రాకుండా చూసుకోవాలంటే జిల్లాలో ఉన్నటువంటి అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలక నేతల్ని కూడా తమ పార్టీలోకి తీసుకోగలిగితే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి వ్యతిరేకత రావు, అసమ్మతి పెట్టే అవకాశం లేదు కాబట్టి అని చెప్పి ఇక్కడ కడియం వర్గం ధీమాగా ఉంది. ఇక్కడ వీళ్ళని బుజ్జగించే పనిలోనే ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఎమ్మెల్యేలు కూడా వివిధ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేస్తే మొత్తం ఉప ఎన్నికలు రావాల్సినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ముందస్తు జాగ్రత్తగానే అటువంటి రాకుండా ఉన్నారు. కాకపోతే వీళ్ళలో మనోధైర్యం పెంచడానికి కూడా ఇలాంటి హామీలు చెప్తుండొచ్చు. రైట్ వెంకటరత్నం.
రాజయ్య తిరిగి తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ అధినేత రాజయ్యకు హామీ ఇచ్చారు. స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక వస్తుంది, స్టేషన్ గన్పూర్ టికెట్ రాజయ్యకే ఇస్తాం, రాజయ్య అవసరం స్టేషన్ గన్పూర్కు ఉంది అని. అంతేకాదు వరంగల్ ఎంపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి అని కూడా బాధ్యతను కూడా తాటికొండ రాజయ్యకు అప్పగించారు. స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా రాజయ్యకు అప్పగించారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఉప ఎన్నిక వచ్చే సంకేతాలు ఉన్నాయా? కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా? ఎగ్జాక్ట్ అంటే డిస్క్వాలిఫికేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లీగల్ గా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అప్రోచ్ అవుతా ఉంది. ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బైఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీకి కూడా రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకున్నారు. 3 నెలల వ్యవధి పూర్తి కాకముందే ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇప్పటికే లీగల్ గా ఫైట్ చేస్తా ఉంది. నెక్స్ట్ స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరి పైన కూడా డిస్క్వాలిఫికేషన్ కోసం లీగల్ గా అప్రోచ్ అవుతా ఉంది. సో ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఉప ఎన్నిక కోసం రాజయ్య లాంటి వ్యక్తి అవసరం ఉంది. కడియం శ్రీహరి మాటలు విని రాజయ్యను దూరం చేసుకున్నాము ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటిది కేసీఆర్ రాజయ్యకు సంలాయించారు పూర్తి స్థాయిలో. అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి. వరంగల్ పార్లమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలి. ఇప్పటికే ప్రకటన చేసినటువంటి అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఖచ్చితంగా విజయం చేకూర్చేలా చేదోడు వాదోడుగా ఉండాలి అనేటువంటిది రాజయ్యకు కేసీఆర్ సూచించారు. ఈ రోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మర్యాద పూర్వకంగా రాజయ్య. ఆయన స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలను తాటికొండ రాజయ్యకు అప్పచెప్పారు. ఈ విజయం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు చాలా అత్యంత కీలకం. కడియం శ్రీహరి చేసినటువంటి మోసాన్ని వరంగల్ ప్రజలకు వివరించాలి. ఎన్నిసార్లు కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించిందో, ఆయన చెప్పినట్టు నడుచుకుందో, అయినా కూడా కూతురుకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా పార్టీ పైన తీవ్రమైనటువంటి అభాండాలు వేసి బయటకు వెళ్లిపోయారు. ఇది విషయాన్ని వరంగల్ ప్రజలకు వివరించాలి. ఈ పూర్తి బాధ్యత నీదే రాజయ్య అనేటువంటిది కేసీఆర్ రాజయ్యతో మాట్లాడినట్టుగా మనకు సమాచారం ఉంది. సో రాజయ్య కూడా సంతోషంగా ఉన్నారు. పార్టీ గతంలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కడియం శ్రీహరి టికెట్ ఇచ్చారు. అయినా కూడా ఆయన పార్టీలోనే ఉన్నారు, సహకరించారు. పూర్తి స్థాయిలో కాస్త ఆవేదన చెందినప్పటికీ ఆయన కేసీఆర్ చెప్పినట్టుగా సహకరించారు. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ అక్కడ ఉన్న పర్సనల్ దయాకర్ పార్టీ వీడారు. తర్వాత అక్కడ మరొక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి వెళ్లారు. ఇంత జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి టీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన తీరుని ప్రజలకు వివరించాలనేటువంటిది రాజయ్యకు కేసీఆర్ వివరించారు. ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక రాబోతుంది. ఉప ఎన్నికల్లో రాజయ్య నిలబడతారు. రాజయ్య పార్టీ విజయం కోసం కృషి చేయాలనేటువంటిది కేసీఆర్ వివరించినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలకు ఆయనను స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ గా నియమించారు. రైట్ మధు, తాటికొండ రాజయ్యకి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు రాజయ్య. స్టేషన్ గన్పూర్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు. వరంగల్ ఎంపీగా సుధీర్ కుమార్ ను గెలిపించాలి అని రాజయ్యకు సూచించారు. స్టేషన్ గన్పూర్కు ఉప ఎన్నిక వస్తుంది అని కేసీఆర్ అన్నారు. స్టేషన్ గన్పూర్కు రాజయ్య అవసరం ఉంది అని కేసీఆర్ అన్నారు. రాజయ్యకు స్టేషన్ గన్పూర్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు, కానీ ఏ పార్టీలోనూ చేరలేదు. మొన్న కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కడియం కావ్య మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉండడంతో రాజయ్య వరంగల్ ఎంపీ టికెట్ను బీఆర్ఎస్ అధినేత తనకిస్తారు అని భావించారు. ఆ విధమైనటువంటి ఆకాంక్షను వెలుగుచ్చారు. ఒక దశలో రాజయ్య అభ్యర్థిని అనౌన్స్ చేసేటప్పుడు కేసీఆర్ను కలవటానికి వెళుతూ ఉన్నారు. ఆయన మార్గమధ్యంలోనే ఆగారు. తన పేరును ప్రకటించిన తర్వాత వెళ్ళి కలుద్దామని కూడా రాజయ్య ఆగారు. ఈరోజు వెళ్ళి ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. ఆ సమయంలో రాజయ్య తిరిగి మళ్ళీ పార్టీలో చేరారు. స్టేషన్ గన్పూర్ బాధ్యతలను తిరిగి రాజయ్యకు అప్పగించారు బీఆర్ఎస్ అధినేత. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను వీడారు రాజయ్య. ఇప్పుడు మళ్ళీ కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడడంతో తిరిగి రాజయ్య బీఆర్ఎస్లో చేరారు.